భారత్ ఇంగ్లాండ్ల మధ్య టీ20 సిరీస్ మొదటి మ్యాచ్ కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్కి భారత్ కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ కాగా వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్ వ్యవహరించనున్నారు. మరియు భారత స్క్వాడ్ అత్యంత బలంగా ఉంది. ఓపెనర్లుగా బౌలర్ ఎవరని చూడకుండా బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా పెట్టుకునే అభిషేక్ శర్మ మరియు టీ20లో ఎంతో పరిణతి బ్యాటింగ్ చేస్తూ సెంచరీలు చేస్తున్న సంజు శాంసన్లు ఇన్నింగ్స్ని ఓపెన్ చేస్తున్నారు. వన్ డౌన్లో సౌత్ ఆఫ్రికాపై 2 వరుస సెంచరీలతో ఫామ్లో ఉన్న తిలక్ వర్మ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. 4వ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తర్వాతి స్థానాల్లో రింకు సింగ్ మరియు ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. గాయం కారణంగా చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన మహమ్మద్ షమి బౌలింగ్ యూనిట్కి నాయకత్వం వహించే అవకాశం ఉంది. హర్షదీప్ సింగ్ పేస్ బౌలర్గా తన సత్తా చాటే అవకాశం మరోసారి వచ్చింది. మిస్టరీ బౌలర్ వరుణ్ చక్రవర్తి ఇంగ్లాండ్ బ్యాటింగ్పై ప్రభావితం చేయగల సమర్థుడు. ఈసారికి తెలుగు యువ కిరీటం నితీష్ కుమార్ రెడ్డి బెంచ్కే పరిమితం అవ్వచ్చు. మొత్తానికి భారత జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తుంది. ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే కెప్టెన్ జోష్ బట్లర్, ఫిలిప్ సాల్ట్లు ఇన్నింగ్స్ని ఆరంభించే అవకాశం ఉంది. వీరిద్దరూ పవర్ ప్లేలో 6 ఓవర్ల వరకు ఆడగలిగితే మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలరు. వన్ డౌన్లో బెన్ డకెట్ 150 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేయగలడు. హ్యారీ బ్రూక్, లివింగ్స్టన్, జాకబ్ బార్టెల్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, జమ్మీ అట్కిన్సన్లు పేస్ దళంలోని సభ్యులు కాగా ఆదిల్ రషీద్ మరియు రిహాన్ అహ్మద్ స్పిన్ బౌలింగ్ వేయగలరు. అయితే ఇంగ్లాండ్ టీంలోని సభ్యుల చాలామందికి భారత్లో ఆడిన అనుభవం లేకపోవడం భారత్కి కలిసొచ్చే అంశం. మరియు ఈడెన్ గార్డెన్స్ పిచ్పై మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ల బౌలింగ్ని ఎదుర్కోవడం ఇంగ్లాండ్ జట్టుకి పెద్ద సవాలే. మ్యాచ్లో చూద్దాం.